హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి, రెడ్ లాంగ్ బీన్స్ అంత బాగా వచ్చున్నాయా. బెండకాయ అండి, కౌహార్ నోక్రా, గ్రీన్ బెండ ఉంది, చిక్కుడుకాయలు ఉన్నాయండి, గోరు చిక్కుడు, చూడండి గోరు చిక్కుడు నాటువి. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి ఇక్కడ రెండు పెద్దవి ఉన్నాయి, పక్కనే పిందెలు కూడా వస్తున్నాయి. చూసుకొని పోసుకోవాలి. ఇక్కడ వరకు గిల్లాలి. ప్రతిసారి గోరు చిక్కుడు వేయలేదు అనుకుంటూ ఉండేదాన్నండి. ఈ చెట్టు అయితే లోటంతా తీర్చేసింది, కాయలు వస్తూనే ఉంటాయి. ఒక టబ్లో వేసుకున్న ఒక మొక్క చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ చూడండి చిన్న పాట్లో వేస్తున్నాను. ఇది పెద్ద టబ్లో కానీ లేదా పెద్ద పాట్లో కానీ వేస్తే ఇంకా బాగా వస్తుందండి. ఇది మామూలు గోరు చిక్కుడు, పెద్దగా వస్తాయి కదండి, హైబ్రిడ్ అనుకుంటా ఇవి. ఇక్కడ చూడండి గ్రేప్ టొమాటోస్ ఉన్నాయి. టమాటో మొక్కలు లేట్గా వేయడం వల్ల అవి కాపు రావట్లేదండి. ఎండలు వచ్చేసాయి కదండి, ఎండలు బాగా ముదిరిపోయేసరికి అవి అలాగే గిట్టకబారిపోయి ఉన్నాయి. ముందే వేసి ఉండాల్సింది. చూడండి చిక్కుడుకాయలు ఉన్నాయి. రెడ్ లాంగ్ బీన్స్ అండి. ఇక్కడ చూడండి పర్పుల్ క్లో బీన్స్. ఇది సీడ్స్ కోసం వదిలేస్తానండి, ఇవి చాలా కాస్ట్ సీడ్స్, దొరకవు కూడా. ఇక్కడ చూడండి బెండకాయలు ఎంత బాగా వచ్చినాయా. బీరకాయలు, బెండకాయలు బాగా వస్తాయండి సమ్మర్ అయినా కానీ. ఇక్కడ చూడండి వంకాయ ఉంది. ఆకుకూరలు కూడా బాగా వస్తాయండి. చూడండి కొన్ని టమాటో మొక్కలకి 1-2 టమాటోస్ ఉన్నాయి. చాలా వరకు అయితే గిటకబారిపోయినాయి. ఇవి డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ వేసుకోవాలండి. సీడ్స్ నారబోసుకోవాలి టొమాటో మొలకలు. నేను ఫిబ్రవరిలో నారు పోసాను అనుకుంటానండి, ఫిబ్రవరి 2nd or 3rd వీక్లో. చూడండి ఎండలు ఎక్కువేసరికి టమాటో మొలకలన్నీ గిట్టకబారిపోయినాయి. కొన్ని కాశీ టమాటో మొలకలు అవి. ఇవి వచ్చి నాటు టొమాటో అనుకుంటా అండి. గంగవాయిలాకు ఉందండి.
చూడండి ఎర్రమందార గోంగూర ఉంది. చెప్పాను కదండి, ఈ ఎర్రమందార గోంగూర ఒక్కటే పచ్చగా వస్తుంది ఎండాకాలంలో. ఈ ఆకు టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తాను. పుల్లగా ఉందండి. ఇంతకుముందు ఒకసారి తిన్నప్పుడు లేత చిగురు తిన్నప్పుడు అంత ఏం తెలియలేదు. పుల్లగానే ఉంది గోంగూర లాగా. ఇది ఎర్రమందార గోంగూర. కళ్ళు తిరుగుతున్నాయి. ఈ కాస్మోస్ చూడండి, ఒక్క మొక్క ఉంటే చాలు ఈ సీడ్స్ ఊరికే వచ్చేస్తాయండి. అవి బడి ఆ టబ్ అంతా ఆక్రమించేసింది. చూడండి పూత బాగా వచ్చింది మునగ మొక్కకి, పిందెలు కూడా వస్తున్నాయి. ఇక్కడ చూడండి గంగవాయిలాకి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు బాగా వస్తుందండి సమ్మర్లో. అన్ని ఆకుకూరలు బాగా వస్తాయి. ఈ సమ్మర్ వచ్చేదాకా సీడ్స్ అన్నీ స్లీపింగ్ పీరియడ్లో ఉంటాయండి. సమ్మర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అవి బాగా వచ్చేస్తాయి. గంగవాయిలాకు, కోడి జుట్టాకు కూడా. చూడండి డ్రాగన్ ఫ్లవర్ పెద్ద అవుతుంది. ఎర్రమందార గోంగూర అండి. చూడండి చెట్టు చిక్కుడు పూత వస్తుంది. మార్చిలో వేసానండి ఈ మొక్క. టెర్రస్ మీదే వచ్చిన మొక్కల సీడ్స్ తీసి నాటాను. అక్కడక్కడ వచ్చున్నాయి చెట్టు చిక్కుడు. జెండ మొక్క రావడం వల్ల ఇవన్నీ ఉంది. చేస్తుంది. గంగవాయిలాకు చూడండి ప్రతి పాట్లో వచ్చేస్తుంది. తోటకూర అండి. పర్పుల్ చిక్కుడు ఉందండి. కనుప చిక్కుళ్ళు ఇంకా కాస్తాయో లేదో చూడాలండి. ఇవి ఎండలు ఎక్కువైపోతున్నాయి. మరీ భయంకరంగా ఉంటుంది ఎండ. చిక్కుడుకాయలు చూడండి, మార్కెట్ చిక్కుడు అది. ఎండకి మల్లెపూలండి దేవుడికి. కాస్మోస్ ఆరెంజ్ కలర్వి. నూరు వరహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి పెద్ద మల్లెపూ పూసింది. ఇక్కడ చూడండి నేను మల్లెపువ్వు అనుకున్నానండి. వరకు చూడలేదండి. ఎప్పుడొచ్చాయి మొగ్గలు? కలేకాయ మొక్క అండి, వాక్కాయ అంటారు కదా. ఇందులో పెట్టున్నాము. పెట్టి కూడా 4 ఏళ్ళు అవుతుందండి. 14 ఇంచ్ పాట్ ఇది.
పువ్వు వచ్చింది చూడండి, ఇంకా కాయలు వస్తాయి అనుకుంటా. పువ్వు వచ్చింది, మొగ్గలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొగ్గలు కదా ఎంత. ఇక్కడ చూడండి మొగ్గలు వస్తున్నాయి, ఇంకా కాయలు వస్తాయి. పీకేయాలనుకున్నా నేను. ఎందుకు ఇది 4 ఏళ్ళ నుంచి చెట్టే ఉంది. 4 ఏళ్ళు అయిందండి, ఇప్పుడు వస్తున్నాయి. నేను మల్లెపువ్వు అనుకున్నా, ఏమి చిన్నగా పూస్తుంది మల్లెపువ్వు అని చూస్తున్నా. చూడండి కలేకాయ ఫ్లవర్ ఇలా ఉంది. శంకు పూలు, అడీనియం ఫ్లవర్స్ అండి. అడీనియం ఫ్లవర్స్ దేవుడికి పెట్టేది మేమే అనుకుంటా, ఇంకెవరైనా పెడుతున్నారో లేదో తెలీదు. అలా ఉంచేస్తారు మొక్కలకి, ఎక్కువైపోయి, కానీ మేము దేవుడికి పెడతాము కోసి. ఏదైనా పువ్వే కదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు సర్ప్రైజ్ ఇస్తుంది. మొన్న ద్రాక్ష, ఈరోజు కలేకాయ మొక్క అండి. ద్రాక్ష అయితే ఇంతకుముందు కొన్ని వచ్చాయి, 1-2 ద్రాక్ష వచ్చున్నాయి. ఈ కలేకాయల మొక్క అయితే ఫస్ట్ టైం పూత రావడం అండి. ద్రాక్ష ఎలా ఉందో చూద్దామండి. అప్డేట్ చూడండి, నల్లగా మారుతున్నాయి. ఇంతకుముందు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి, నల్ల ద్రాక్ష ఇది. ఒక్కొక్కటి బ్లాక్గా మారుతుంది. ఆ గుత్తిలో దీంట్లో కూడా 2 వస్తున్నాయి, దాంట్లో కూడా లైట్గా మారుతున్నట్టున్నాయి. పూర్తిగా బ్లాక్గా అయిన తర్వాత కొద్దాం ఇవి. ఇక్కడ చూడండి, ఈరోజు మనం టెర్రస్ పైన కోసం కూరగాయలు, ఆకుకూరలు అండి, రకరకాలు ఉన్నాయి. గోరు చిక్కుడు నాటువి, బెండకాయలు, వంకాయ, టొమాటో, పచ్చిమిర్చి, ఎర్రమందార గోంగూర అండి, చిక్కుడుకాయలు, దేవుడికి పూలు కోసుకున్నాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.